వరద చూస్తూ ఉన్నాము. 2 రోజుల నుంచి గ్రామాల్ని చుట్టుముట్టేసి రహదారి లేకుండా ప్రజలు అస్తవ్యస్తంగా ఇబ్బంది పడతా ఉంటే కనీసం స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ వచ్చేసి ప్రజలకి భరోసా ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. కనీసం వైద్య నిమిత్తం బోట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి తహసీల్దార్ కనీసం కూడా వారికి కంట్రీ బోట్లు ఏర్పాటు చేయలేదు. దీని మూలంగా వైద్యం సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. మేము ఉదయం 10 గంటలకు వెళ్లి కలిస్తే బోటు పంపిస్తున్నామన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ సింతరాయపల్లి కన్నాయిగూడెం మధ్యన బోట్ అనేది ఏర్పాటు చేయలేదు. వైద్య నిమిత్తం వచ్చినటువంటి సిబ్బంది కూడా ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. 9 గంటలకు వచ్చి వారు ఇప్పటికీ 12 అవుతా ఉంది. తిండి తిప్పలు లేకుండా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కంట్రీ బోట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ రోజు బోట్లు అనేవి ఇప్పటి వరకు కూడా ఏర్పాటు చేయలేదు. శనివాడపల్లితో పాటు రామవరం పంచాయతీకి సంబంధించి అడవంకనగూడెం తుష్టవారిగూడెంలో కూడా రోడ్డు బ్లాక్ అయ్యి 2 రోజులు అవుతా ఉంది. వారికి కూడా బోట్ అనేది ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతూ ఉంది. తక్షణమే ఐటీడీఏ పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి తక్షణమే ప్రజలకి అందుబాటులో కంట్రీ బోట్లు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.